Good afternoon. So మనం లాస్ట్ క్లాస్లో జనరల్ జియోగ్రఫీ స్టార్ట్ చేసాం. వీ హ్యావ్ స్టార్టెడ్ జనరల్ జియోగ్రఫీ. ఈ జనరల్ జియోగ్రఫీలో బేసిక్ ఆస్పెక్ట్స్, సో యూనివర్స్, ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్, యూనివర్స్కి సంబంధించి యూనివర్స్ ఆరిజిన్కి సంబంధించినటువంటి థీరీస్ అండ్ సమ్ టర్మినాలజీ లైక్ పెరిహీలియాన్, అప్హీలియాన్, పార్సెక్, లైట్ ఇయర్స్, ఇలాంటి కొన్ని బేసిక్ టర్మ్స్ని చూసాం. సో జనరల్ జియోగ్రఫీలో నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా, జనరల్ జియోగ్రఫీలో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి నెక్స్ట్ ఏరియా అండ్ ఈ కీ టర్మ్స్లో ఇంకొక టర్మ్ కూడా ఒకటి ఇంపార్టెంట్, స్టార్. అది కూడా గుర్తుపెట్టుకోండి, స్టార్. దీని తర్వాత మనం సోలార్ సిస్టమ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లానెట్స్కి ఉండే క్యారెక్టరిస్టిక్స్, ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉండే ఏరియాస్ను చూద్దాం. దెన్ స్టార్. సో వాట్ ఈజ్ మీన్ బై స్టార్ అంటే సింపుల్గా ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ ల్యూమినస్ బాడీ. సెల్ఫ్ ల్యూమినస్ అంటే స్వయం ప్రకాశిత లక్షణాలు కలిగినటువంటి ఖగోళ వస్తువులు. సో యూనివర్స్లో రెండు రకాలైనటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. ఒకటి దే కెన్ ఏబుల్ టు గ్లో బై దెమ్సెల్ఫ్, సొంతంగా ప్రకాశించగలిగే శక్తి ఉన్నటువంటి పదార్థాలు కొన్ని, వాటిని ల్యూమినస్ బాడీస్ అని అంటాం. సమ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఆర్ నాన్ ల్యూమినస్, అవి ప్రకాశవంతంగా ఉండవు, సొంతంగా కాంతిని వెదజల్లవు, బట్ దే డిపెండ్స్ ఆన్ ది అదర్ స్టార్స్, ఇంకొక స్టార్స్ పైన డిపెండ్ అయ్యి ఆ గ్రావిటేషన్ వలన దాని చుట్టూ తిరుగుతుంటాయి. సో వన్ ఈజ్ ఎ స్టార్, అనదర్ ఈజ్ నాన్ స్టార్. సో స్టార్స్ ఆర్ సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్. హౌ అండ్ వాట్ మేక్స్, ఎలా అవి సెల్ఫ్ ల్యూమినస్ బాడీస్గా ఉంటాయి, ఏ అంశాల వలన అవి కాంతిని వెదజల్లుతూ ఉంటాయంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ ది న్యూక్లియర్ ఫ్యూజన్. ఇక్కడ ఫిషన్ అన్న విషయంతో మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీనం అని పిలుస్తూ ఉంటాం. కేంద్రక సంలీనం అంటే రెండు హైడ్రోజన్ ఆటమ్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అయ్యి ఒక హీలియం ఆటమ్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. సో హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ గివ్స్ రైజ్ టు హీలియం. సో అంటే రెండు ఆటమ్స్ ఒకదానితో ఒకటి కంబైన్ అయిపోతున్నాయి కాబట్టి దీన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అని అంటాం. బికాస్ ఆఫ్ దిస్ న్యూక్లియర్ ఫ్యూజన్ ద పర్టికులర్ బాడీ రిలీజెస్ హీట్ ఎనర్జీ యాజ్ వెల్ యాజ్ ది లైట్ ఎనర్జీ. కాంతి మరియు వేడిని వెదజల్లుతూ ఉంటాయి. అటువంటి వాటిని మనం నక్షత్రాలు అని అంటాం. సో ఎవ్రీ స్టార్ ఈజ్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ సిస్టమ్. ప్రతి నక్షత్రానికి కూడా తన కుటుంబం అన్నది ఉంటుంది. సో ఒక స్టార్, ఉదాహరణకు దెర్ ఈజ్ ఎ స్టార్ అండ్ సరౌండింగ్ ది స్టార్ చుట్టూ దానికి సంబంధించినటువంటి నాన్ స్టార్స్ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. బికాస్ ఆఫ్ ది గ్రావిటీ, ఆ స్టార్ అన్నది బేసిక్గా స్టార్స్ చాలా హెవీ సైజులో ఉంటాయి. మన సూర్యుడిని లార్జ్ సైజ్డ్ స్టార్ అని కూడా చెప్పాం, దట్ ఈజ్ యాక్చువల్లీ ది మీడియం సైజ్డ్ స్టార్. సో మన మీడియం సైజ్ స్టార్ చుట్టూ మనకు ఎలాగైతే 8 ప్లానెట్స్ తిరుగుతున్నాయో అలా ప్రతి స్టార్ చుట్టూ కొన్ని ప్లానెట్స్ అండ్ కొన్ని ఆస్ట్రాయిడ్స్, గ్యాసెస్ అలా తిరుగుతూ ఉంటాయి. అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆ స్టార్కు సంబంధించినటువంటి సిస్టమ్ లేదా ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి కుటుంబం అని పిలుస్తూ ఉంటాం. దట్ ఈజ్ ది ఫ్యామిలీ ఆఫ్ దట్ పర్టికులర్ స్టార్. అలా నక్షత్రాలు ఉంటాయి. ఈ విశ్వంలో ఎక్కువగా మాస్ ఎక్కడ దాగి ఉంది, ఎక్కడ వాల్యూమ్ ఎక్కువగా ఉంది, ఎందులో మాస్ ఎక్కువగా ఉంది అంటే అది స్టార్స్లోనే, నక్షత్రాల్లోనే ఎక్కువ మ్యాటర్ అన్నది మనకు దాగి ఉంది. అలా మనకు కూడా ఒక స్టార్ ఉంది. సో వాట్ ఈజ్ అవర్ స్టార్? మన స్టార్ పేరు ఏంటి అంటే అవర్ స్టార్ ఈజ్ కాల్డ్ యాజ్ సన్. సో ప్రతి స్టార్కి ఒక పేరు ఉంటుంది. అవర్ స్టార్ ఈజ్ కాల్డ్ యాజ్ సన్. ఇది యాక్చువల్గా ఒక మీడియం సైజ్డ్ స్టార్. సో మరీ భారీ సైజ్డ్ స్టార్ కాదు, ఇది ఒక మీడియం సైజ్డ్ స్టార్. ఎందుకంటే చిన్న సైజులోనూ ఉంటాయి స్టార్స్, అంతకంటే పెద్ద సైజులో కూడా ఉంటాయి. అండ్ ఏజ్ పరంగా కూడా మన స్టార్ ఏమి ఓల్డ్ స్టార్ కాదు, ఇట్ వాజ్ మీడియం ఏజ్డ్ స్టార్. అంటే స్టార్కి ఏజెస్ ఉంటాయంటే ఎస్, ఎప్పుడైనా ఆ స్టార్ లోపల హైడ్రోజన్ ప్లస్ హైడ్రోజన్ కంబైన్ అయ్యి హీలియం ఫామ్ అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ పర్టికులర్ పీరియడ్, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు గడిచిన తర్వాత అందులో ఉండే హైడ్రోజన్ అంతా ఎగ్జాస్ట్ అయిపోతుంది. హైడ్రోజన్స్ కంబైన్ అయ్యి హీలియం ఫామ్ అవుతూ ఉంటుంది. నార్మల్గా 80 to 85% హైడ్రోజన్ ఉంటుంది, మిగతా 15% హీలియం ఉంటుంది. కానీ రాను ఏమవుతుందంటే ఈ హైడ్రోజన్ అనే ఫ్యూయల్ అంతా కన్జ్యూమ్ అయిపోయి ఇంకా అందులో హైడ్రోజన్ లేకపోవడం వలన తనను తానే కొరుకు తినేస్తుంది. సో మొత్తం ఆ స్టార్ అంతా కూడా బర్న్ అయిపోయి మొత్తం ఎంగల్ఫ్ అయిపోయి చివరికి ఒక భారీ స్టార్ ఉండే ఈ ప్రాంతంలో లోపల ఉండే హైడ్రోజన్ అంతా ఎగ్జాస్ట్ అయిపోవడం వలన హీలియంని కూడా కన్జ్యూమ్ చేసుకొని అది రాను డార్క్గా మారిపోయి కంప్లీట్గా అక్కడ ఒక పెద్ద హోల్ అన్నది ఏర్పడుతుంది. దట్ హోల్ ఎర్లియర్ వేర్ ద సన్ వాజ్ దేర్, ఎర్లియర్ వేర్ ద స్టార్ వాజ్ దేర్, దట్ ఎంప్టీ ప్లేస్ ఈజ్ కాల్డ్ యాజ్ బ్లాక్ హోల్. దాన్నే మనం బ్లాక్ హోల్స్ అని అంటూ ఉంటాం.
సో విశ్వంలో బ్లాక్ హోల్స్ కూడా చాలా ఎక్కువ. నక్షత్రాలు పుడుతూ ఉంటాయి, అంతరించిపోతూ ఉంటాయి. అంతరించిపోయిన తర్వాత ఏముంటుంది అంటే అక్కడ వాక్యూమ్ ఉంటుంది. నక్షత్రం ఆక్యుపై చేసిన స్పేస్ ఇప్పుడు నక్షత్రాన్ని కాకుండా ఒక ఖాళీ స్థలం అన్నది ఉంటుంది. ఆ ఖాళీ స్థలాన్ని మనం బ్లాక్ హోల్ అని పిలుస్తూ ఉంటాం. దిస్ బ్లాక్ హోల్స్ ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ గ్రావిటీ, చాలా గ్రావిటీ ఉంటుంది. సో మనకు అంతు చిక్కనటువంటి అంశాలు ఇవన్నీ కూడా. అందుకనే బ్లాక్ హోల్స్ అన్న దానిపైన సినిమాలు, ఏదైతే మనకు పూర్తిగా తెలియదో మిస్టరీ లాగా ఉంటుందో అలాంటి మిస్టరీస్ పైన ఆటోమేటిక్గా సినిమాలు వస్తుంటాయి. లైక్ ఏలియన్స్ గురించి మనకు తెలియదు, సినిమాలు తీసేస్తూ ఉంటారు. భూమి లోపల ఏముందో తెలియదు, సినిమాలు తీసేస్తారు. సముద్రంలో ఏముందో తెలియదు, సముద్రాలపైన సినిమాలు. అలా బ్లాక్ హోల్స్ పైన కూడా చాలా సినిమాలు వస్తుంటాయి. అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టార్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే వాట్ ఈస్ ద నియరెస్ట్ స్టార్ టు అర్త్? నియరెస్ట్ స్టార్, భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏది? ఆప్షన్ ఏ ఆల్ఫా సెంచురీ, ఆప్షన్ బి ప్రాక్సిమా సెంచురీ, ఆప్షన్ సి బీటా సెంచురీ, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఏది? ఆప్షన్ ఏ ఆల్ఫా సెంచురీ, ఆప్షన్ బి ప్రాక్సిమా సెంచురీ, ఆప్షన్ సి బీటా సెంచురీ, ఆప్షన్ డి నన్ ఆఫ్ ది అబౌవ్. ఏంటి భూమికి దగ్గరగా ఉండే నక్షత్రం? నన్. వాట్ ఈస్ ద ఆన్సర్? నన్ అంటే ఏది కాదు, పైవేవి కావన్నప్పుడు ఆన్సర్ ఏదో ఉంది కదా. వాట్ వాజ్ దట్ ఆన్సర్ దెన్? సూర్యుడు. సో మీరు ఆ చిన్న లాజిక్ని మర్చిపోతూ ఉంటారు. ఎగ్జామ్లో అట్లనే అడుగుతారు. మీరు ఏదో ప్రాక్సిమా సెంచురీనా ఆల్ఫా సెంచురీనా అని ఆలోచిస్తుంటారు. సూర్యుడిని ఎందుకు వదిలేస్తున్నారు మీరు? ఆయనే కదా మన కుటుంబానికి పెద్ద, మన సౌర కుటుంబానికి పెద్ద సూర్యుడే. ఆయనే నక్షత్రం. భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం సూర్యుడు. సో సూర్యుడి తర్వాత భూమికి దగ్గరగా ఉన్నటువంటి నక్షత్రం ఎవరు అంటే ప్రాక్సిమా సెంచురీ. దిస్ ఈస్ ద సన్ అండ్ దిస్ ఈజ్ అర్త్ అండ్ దిస్ ఈజ్ ప్రాక్సిమా సెంచురీ. ప్రాక్సిమా సెంచురీ ఈజ్ ది నియరెస్ట్ స్టార్ టు ది సోలార్ సిస్టమ్ అని కూడా చెప్పచ్చు. ఆర్ ఆఫ్టర్ సన్ నియరెస్ట్ స్టార్ టు ది అర్త్ ఈజ్ ప్రాక్సిమా సెంచురీ అని చెప్తాం. ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది భూమి నుండి, లేకపోతే మన సౌర కుటుంబం నుండి ఎంత డిస్టెన్స్లో ఉందంటే 4.2 లైట్ ఇయర్స్, 4.2 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాంతి సంవత్సరాలు అంటే ఏంటో ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ ఈజ్ మీన్ బై లైట్ ఇయర్? దట్ ఈస్ ద డిస్టెన్స్ ట్రావెల్డ్ బై లైట్ ఇన్ 1 ఇయర్ పీరియడ్. ఒక సంవత్సర కాలంలో కాంతి తన సాధారణ వేగంతో ప్రయాణిస్తే ఎంత దూరాన్నైతే చేరుకుంటుందో దాన్ని కాంతి సంవత్సరం అని అంటాం. సో అలా మన సోలార్ సిస్టమ్ నుండి 4.2 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఈ ప్రాక్సిమా సెంచురీ అన్నది ఉంది. ఆ తర్వాత ప్రాక్సిమా సెంచురీ తర్వాత మనకు నెక్స్ట్ నియరెస్ట్ స్టార్ ఆల్ఫా సెంచురీ. ఆల్ఫా సెంచురీ ఈజ్ ది నెక్స్ట్ నియరెస్ట్ స్టార్ ఆఫ్టర్ ప్రాక్సిమా సెంచురీ, విచ్ ఈజ్ రఫ్లీ అబౌట్ 4.3 లైట్ ఇయర్స్. 4.3 లైట్ ఇయర్స్ దూరంలో ఆల్ఫా సెంచురీ మనకు ఉంది. ఫస్ట్ సన్, ఆ తర్వాత సన్ ఎంత దూరం ఉంది భూమికి? వాట్ ఈస్ ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ అర్త్? మనం చూసాం. హౌ మచ్ ఈస్ దట్? 149.5 మిలియన్ కిలోమీటర్స్. దీన్ని ఇంకొక పేరుతో కూడా పిలవచ్చు, ఒక సింపుల్ టర్మ్ ఉంది. సో సన్కి అర్త్కి మధ్యలో ఉండే సగటు దూరంని ఒక టర్మ్తో పిలుస్తూ ఉంటారు, కామన్ వర్డ్. వాట్ వాజ్ దట్? ఆస్ట్రోనామికల్ యూనిట్, ఏయు అని కూడా పిలుస్తూ ఉంటారు. డిస్టెన్స్ బిట్వీన్ అర్త్ అండ్ సన్ ఈజ్ సమ్టైమ్స్ రెఫర్డ్ యాజ్ 1 astronomical unit. 1 astronomical unit is 149.5 million kilometers, which is average distance. అండ్ మీరు అవి విన్నారు కదా ఆ క్లాస్ లైట్ ఇయర్స్, లాస్ట్ క్లాస్ లైట్ ఇయర్స్ చెప్పాను, చాలా ఇంపార్టెంట్ అది. ప్రిలిమ్స్లో పక్కా మీరు రాసి పెట్టుకోండి, పక్కా వస్తుంది క్వశ్చన్ దానిపైన. ఆ తర్వాత మన మొత్తం విశ్వంలో మనకు బాగా లార్జ్, చాలా భారీగా కనిపించే స్టార్, అంటే చాలా భారీ సైజులో ఉన్నటువంటి స్టార్, లార్జెస్ట్ స్టార్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ బీటిల్ గ్లక్స్. బీటిల్ గ్లక్స్ అన్నది అతిపెద్ద నక్షత్రం. బీటిల్ గ్లక్స్ ఈజ్ ది లార్జెస్ట్ స్టార్ ఇన్ ది సోలార్ సిస్టమ్. అండ్ బ్రైటెస్ట్ స్టార్ కూడా ఉంది, అత్యంత ప్రకాశవంతంగా ఉండే నక్షత్రం కూడా ఉంది. బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ది సోలార్ సిస్టమ్, brightest star in the solar system is Sirius A. Sirius A is the brightest star in the solar system. So nearest star to earth is called as sun. After sun, nearest star to earth or otherwise nearest star to our solar system is Proxima Centauri, 4.2 light years away. దాని తర్వాత అల్ఫా సెంచురీ విచ్ ఈజ్ 4.3 సంవత్సరాలు, 4.3 కాంతి సంవత్సరాలు. లార్జెస్ట్ స్టార్ బీటిల్ గ్లక్స్, బ్రైటెస్ట్ స్టార్ సీరియస్ ఏ. అండ్ నక్షత్రం సొంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది. దట్ రిలీజెస్ లైట్ ఎనర్జీ అండ్ హీట్ ఎనర్జీ. దట్ ఈస్ బికాస్ ఆఫ్ విచ్ ప్రాసెస్? ఏ చర్య వలన కాంతిని
మరియు ఉష్ణోగ్రతను విడుదల చేస్తూ ఉంటుంది నక్షత్రం. వాట్ వాజ్ దట్ ప్రాసెస్ దట్ ఈస్ అండర్ గోయింగ్ ఇన్సైడ్ ది స్టార్? దేని వలన అలా కాంతి మరియు ఉష్ణోగ్రత వస్తూ ఉంటుంది? బికాజ్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూషన్. సో అటెంటివ్గా వినండి. సో న్యూక్లియర్ ఫ్యూషన్ వలన అలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వన్,